నా చిట్టి తండ్రి, నేను ఎవ్వరితోనూ మాట్లాడను, ఎప్పుడూ పోట్లాడను. శాంతం నా తల్లి, మౌనం నా తండ్రి. అంతేకాదు, ఎవ్వరూ నన్ను అవమానించలేరు. నేను కూడా ఎవ్వరిని ఎప్పుడు కలలో కూడా పరిహసించను. నిజం చెప్పాలంటే నా పేరు అందరూ చూసే క్ష కాదు, మిగతా అక్షరాలుగా. నేను ఈ సర్వాంతర్యామిని. నాలోనే ఈ జగత్తు ఉంది. నేను ఒక అక్షరమే, కానీ నా పూర్తి పేరు క్షమ. నా రూపానికి 2 అక్షరాలు. అంటే ప్రేమలాగా, అంటే దైవంలాగా, అంటే శివంలాగా. నేను అందరినీ క్షమిస్తాను. నాకు కోపము లేదు, నాకు కక్షలు తెలియవు. నా పేరులో మా అనే శబ్దం కనిపించదు, వినిపించదు. మంచి మనసుతో ఉన్న ప్రతి మనిషి హృదయంలో నా నివాసం. నీకు నేనున్నానుగా, ఏడవకు కన్నా. అంతేకాదు, ఆ అక్షరాలన్నీ కూడా నీ వెంటే తిరుగుతూ, నిన్ను నవ్విస్తూ, కవ్విస్తూ, నీతో నేస్తానికి తహతహలాడే రోజు త్వరలోనే వస్తుంది. మిగతా అక్షరాలు ఎలా ఉన్నా నిన్ను నేను ఎప్పుడూ క్షమిస్తా. ఎందుకంటే నీకు మనసు ఉంది. అది అందరికీ కనపడదు. అందుకే ఆ అక్షరాలన్నీ నిన్ను అపహాస్యం చేశాయి. త్వరలోనే నువ్వు కూడా నీ అవమాన భారాన్ని మరచి నాలాగా, అంటే క్షమాగుణంతో ఆ అక్షరాలన్నిటితో శ్రమిస్తూ రమిస్తూ ప్రతి అక్షరానికి నాకు కూడా గౌరవాన్ని తీసుకువచ్చే రోజు దగ్గరలోనే ఉంది. ఆ మాటలు విన్న నేను ప్రేమతో క్ష చేయి పట్టుకొని ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యా. నేను నా ప్రత్యేక కృతజ్ఞతలు పదే పదే తెలుపుకుంటూ ఆ అక్షరాల తోటలోంచి నిష్క్రమించి నాగరికపు పేటలోకి అడుగుపెట్టి అక్షర లక్షలు చేసే క్షమాటలు సాకారం చేసుకోవడం కోసం ఒళ్ళంతా కళ్ళు చేసుకొని గత 40 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న నాకు, ఎక్కడున్నావు? ఒక్కసారి కనపడు. మళ్ళీ ఈనాటి ప్రపంచంలో ఎమళ్ళైపోతున్నాను. ఆలుమగల మధ్య అలకలు, ప్రతి క్షణం అనురాగంతో ప్రేమతో పరిమళించాల్సిన జంటలు నేడు పేటకి 10 పెళ్లిళ్ళు అవుతున్నా అందులో పూటకి 9 జంటలు విడిపోవడమో లేదా ఆత్మహత్య చేసుకోవడమో చూస్తూనే ఉన్నాం. ఎవడబ్బ సొమ్మని రాజకీయ నాయకులు తమ స్వార్థమే కానీ ఏ ఒక్కరి బాగు కోరి పరిపాలించట్లేదు. అయ్యనే ఆంగ్లాక్షరం ప్రాముఖ్యత ఎక్కువైంది. మనం అనేదే మరుగున పడింది. ఈకలింపులు, ఈసడింపులు, తోటి ప్రజల్ని గౌరవించకపోవడం, ఒకరినొకరు ఎలా దెబ్బతీయాలని మదనపడే నేటి లోకం ఊసురోమని మనుషులుంటే ఊపిరి ఎట్లా పీల్చడం అన్నట్టుగా అధిక శాతం నిస్సత్తువుగా, నిరాశగా దైనందిక జీవితాలు. ఎందుకో ఒక చోట స్థిరంగా ఉండలేని మానవుడు ఓపిక అనే మాటే అనునిత్యం మృగ్యమైపోయింది.
ఋషుల వేషాలు. కానీ ఆ రుకారాల ఆకారాల్లో మోసం, దగ, కుట్ర, అమాయక ప్రజల మనోభావాలతో ఆటలు, వారి ప్రాణాలతో చెలగాటలు. అన్నం పుణ్యం ఎరగని కన్నెపిల్లల జీవితాలన్నీ బలి చేసే బాబాలు. అందం కోసం ప్రాణం మీదకి తెచ్చుకునే హానికరమైన ప్రయోగాలు. అంతఃకరణ అందం చూడలేని కబోదులు. అందరితో సఖ్యత లేని నేటి మనిషి తీరు భయంగా ఉంది. కరుణ కమ్మగా మాట్లాడడం లేదు. కరుకుగా కసితో కాలం విలువ తెలుసుకొని మానసిక రోగులు ఎక్కువైనారు. కళ్ళును దగ్గుతున్న మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు మానని ప్రజలు, వాటిని నిషేధం చేయని ప్రభుత్వాలు, గంగిరెద్దుని చేసి ప్రజలని బానిసగా వాడుకునే రాజకీయ నాయకులు, మారని వారి అరాచకాలు. గల్లు గల్లుమంటూ కన్నుల పండుగగా సాగే తిరునాలు మృగ్యమైపోయినాయి. ఆనాటి సాంప్రదాయాలు కనుమరుగైపోయినాయి. భయస్తోంది దీక్ష. మనిషిగా బ్రతకలేకపోతున్నా, మమకారాన్ని వదలలేక ఊపిరి బిగపట్టే ఇంకా ఉన్నా. చదువుకున్నాను కాబట్టే ఆత్మవంచన చేసుకుని అఘాయిత్యానికి తలపడలేను. కానీ నేటి లోకం తీరు చీ అన్నట్టుగా ఉంది. ఇలా బాధపడుతుంటే సమాజంలో కొంతమంది అర్థం కానట్టు చూస్తున్నారు. వాళ్ళు చేసేదే బాగుంది. ప్రేమగా ఉండడం, మనిషిని ప్రేమించడం, క్షమాగుణం పెంచుకోవడం వాళ్ళకి ఎందుకో చెడు మాటలుగా ఉన్నాయి. ఇలా మాట్లాడుతుంటే నన్ను పిచ్చివాడిగా చూస్తున్నారు. జాలి మర్చిపోయారు. అన్నీ జయించాలన్న కోరికే తప్ప నేర్చుకున్నది కొంత, నేర్చుకోవాల్సింది కొండంత అన్న విషయమే మర్చిపోయారు. అన్నీ నాకే తెలుసన్న అహంభావమే తప్ప అన్నీ నేర్చుకుందామన్న ఆసక్తే తక్కువైపోయింది నేటి మనుషుల్లో. అన్నీ నేర్చుకుందామని ఇంగిత జ్ఞానం కోల్పోయారు. జుమ్మని రయ్యని అతివేగంగా ప్రయాణాలు, ఎందరో తల్లిదండ్రులకి కడుపు సోకాలు. విజ్ఞత లేదు, వివక్షణ లేదు, పెద్ద లేదు, చిన్న లేదు. టకాలన మాట అనేయడం, అంతలోనే సారీ అనడం. అంతేగాని ఒక టీవీ లేదు, ఒక దర్పం లేదు. అంతా డాంబికమే. డమరకు శబ్దాల్లో తకదిమిత అంటూ దగదగా మెరిసే పందిళ్లలో పూజలు, భజనలు, దానాలు. కానీ నేటి నరుడు వాటిలో ఉన్న పరమార్థాన్ని మర్చిపోయాడు. ప్రపంచంలో నాకు శాంతి ఏది? ఎక్కడుంది క్షమాగుణం? పగలబడి నవ్వడం, పగతో రగులుకుపోవడం, ఫలాపేక్ష లేకుండా ఎవరికి సహాయం చేయకపోవడం, అతి క్రూరంగా చిన్న పిల్లల్ని సైతం మట్టు పెట్టడం, కాల రాజడం. భయంగా ఉంది భయంగా ఉంది. యవనవంతులు లజ్జ లేకుండా విలువలు కోల్పోయి ప్రపంచంలో రగులుతున్న ఈ అశాంతి మంటల్లో సెలవు తీసుకుందాం అనుకుంటున్నాను. శకలకల లోకంలో సరగాలు, సల్లాపాలు మర్చిపోయిన హాలాహలం లాంటి విచిత్ర పోకడులున్న ఈ ప్రపంచంలో నాకు శాంతి ఏది? ఎక్కడుంది క్షమాగుణం? ఎక్కడుంది? ఏడవకు నాన్న, వచ్చాను, నీ క్షాని వచ్చాను. కళ్ళు తుడుచుకో, చూడు, ముందర నా కేసు చూడు. నాకు మాట ఇవ్వు, ఇక ఎప్పుడూ ఏడవనని. నాకన్నా ఇన్ని సంవత్సరాలు ఏడుస్తూనే ఉన్నావా? రా, నీకు చూపిస్తా. ఏ కక్షలు, ఏ కుతంత్రాలు లేని నిత్యం పండు వెన్నెల లాంటి ఆనందమయమైన ప్రపంచంలో నువ్వు ఆడుకుందుకు ఒక అమృతమూర్తి
ప్రణయమూర్తి, నీవు కోరుకున్న ప్రపంచాన్ని సృష్టించిన ఒక దివ్యమంగళ స్త్రీ ఆరాధ్య దైవం కవితాకారుడు శ్రీ బాలకృష్ణారెడ్డి గారిని పరిచయం చేస్తాను. దా, ఆయన స్నేహహస్తం అందుకో. నీకు ప్రతి క్షణం ఒక కొత్త జన్మ. నా మాట విశ్వసించు. అదిగో చూడు, బయలుదేరు, కళ్ళు తుడుచుకో, బాధపడుకో. నాకు మాటిస్తున్నావు కదూ? ఈ క్షణం నుంచి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏడవకూడదు, సరేనా? 6 అంగుళాల తల్లి గర్భం చీల్చుకుని ఈ సృష్టిలో అడుగెట్టినప్పటి నుంచి 6 అడుగుల నేలలో కలిసిపోయేదాకా మనిషిలోని కామ క్రోధ మదమాశ్చర్యాలనే హరిషడ్వర్గాలు ఆ అక్షరాలలోని మాటలులాగా నాకు సమాజంలో అనేక మందిలో అనేక విషయాలలో పోకడలు, వారి యొక్క మనస్తత్వాలు చూసి వేసిగి వేసారిపోయిన నా హృదయానికి క్షాలాంటి ఒక ప్రేమలాగా, ఒక దైవంలాగా, ఒక శివంలాగా నాకు శ్రీ కురిసేపాటి బాలకృష్ణారెడ్డి గారి కవిత్వం కళ్ళ ముందు కదలాడింది. ఆయన యొక్క అభినందన చిరు అక్షరాలు నాలో నూతనోత్సాహం పురికొల్పాయి. వృత్తిరీత్యా ఒక ప్రధాన న్యాయమూర్తి అయితేనేం ఒక నిజమైన ప్రణయమూర్తిగా అవతరించి ఒక నూతన ప్రణయ రాగాన్ని ఆలాపించినప్పుడు డాక్టర్ సినారే అంతటి వారే పరవశించిపోయారు. అవును, నేను త్వరలోనే ఆ మహాకవి గారి సవ్వడి అనే ప్రణయ కావ్యాన్ని ఎన్నడూ ఎక్కడ ఎవ్వరూ చూడని ఒక రసరమ్య మధుర దృశ్య కథానిక రూపంలో ఒక వినూత ప్రయోగంతో అతి త్వరలో మీ ముందుకు రాబోతున్నాను. కలం పట్టి ఒక ప్రణయ కావ్యానికి దృశ్య రూపకం కోసం ఎలా శ్రీకారం చుట్టా. ఇట్లు జీకే అనబడే కృష్ణ దువ్వూరి. ఈయన అక్షరమాలలో నేను నా గురుతుల్యులుగా భావించే శ్రీ కోరిసేపాటి బాలకృష్ణారెడ్డి గారికి నేను చేసే అక్షరాభిషేకం. గురువర్య, మీ అడుగుజాడలలో నా ప్రయాణం సుదూర తీరాల ఆవల కోవెల ఎరుగని ఈ ఎడారిలో చేస్తున్నా మీకు అక్షరాభిషేకం. సుప్రసిద్ధ కవితామూర్తులు శ్రీ కోరిసేపాటి బాలకృష్ణారెడ్డి గారికి ఏకలవ్యుడిలా ఈ నవీన మహాకవి ప్రణయ కావ్యాలను రమణీయ సుమధుర దృశ్య కావ్యాలుగా చేసి ప్రపంచ కవితా పిపాసులకు వీణుల విందు చేయబోయే ఈ మధుర క్షణాల్లో అక్షరాలకు రారాజు అయిన నా గురుదేవులకి చేస్తున్న అక్షరాభిషేకం. వినయంతో జీకే దువ్వూరి. ఒక స్త్రీ నా పుట్టుకకు జన్మనిస్తే మరొక స్త్రీ నా కళ్ళకు జన్మనిచ్చింది. ఈ అమరమూర్తులిద్దరికీ ఆ జన్మాంతం రుణపడి ఉంటాను. అందుకోండి గురువర్య, ఇదే నా అక్షరాభిషేకం. అలనాడు వ్రేలు కోసి అభిషేకం చేశాడు ఆ ఏకలవ్యుడు తన గురుదక్షిణగా. ఈనాడు ఈ వ్రేళ్లతో రాసిన ఈ చిరు అక్షరాలతో మీకు అక్షరాభిషేకం చేస్తున్నాడు ఈ నవీన ఏకలవ్యుడు అనే జీకే దువ్వూరి. అభిషేకం, ఇది అభిషేకం, అక్షరానికో అభిషేకం. అభిషేకం, ఇది అభిషేకం, అక్షరానికో అభిషేకం. ఆమనికో ఇలక అభిషేకం, పుణ్య దంపతులకు అభిషేకం. నా కలల పంట ఈ అభిషేకం, అక్షరమాలలకు అభిషేకం.
ఇది కవి గీతాలకు అభిషేకం, తెలుగు కవితలకు అభిషేకం, అవి రాసిన వారికి అభిషేకం, పాదాభిషేకం స్వరాభిషేకం, పాదాభిషేకం స్వరాభిషేకం స్వరాభిషేకం.